నేను అబ్బాయిని ప్రేమించాను, నాకు ఆ అబ్బాయి కావాలి, నేను తనే పెళ్లి చేసుకుంటాను. నిజంగానే తనంటే నాకు చాలా ఇష్టం. అలా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి, ఈ కూతురి కోసం ఒక్కసారి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడాలి. నీ కూతురికి నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసి ఎలా సంతోషంగా ఉంటానన్నా? ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించి తను ప్రేమించుకుంటాను, తనే పెళ్లి చేసుకుంటాను, తనతోనే నేను జీవితాంతం బ్రతుకుంటాను. లేదంటే మీ డాడీ ఒక డైలాగ్ అన్నాడు, వాడికే తిండి టికానా లేదు, నిన్నే పెట్టి పోషిస్తాడు, నిన్ను కూడా రోడ్లంతా ఉప్పర్ పని పంపిస్తాడు అన్నాడు. దానికి ఓకేనా? ఏం కౌంటర్ చేస్తుంది? ఆల్రెడీ వెంటనే ఫిక్స్ అయ్యావు కదా వెళ్ళిపోవడానికి, దానికి ఫిక్స్ అయ్యావు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ ఎక్కడ నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎట్లా రియాక్ట్ అవుతుంది చెప్పు. మీ డాడీ ఆ డైలాగ్ అంటే ఎట్లా రెడీ? తను బయటే ఉంటాడు, తనకి ఏ పని పడలేదు. అయినా సరే నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తనతో జీవితాంతం రోడ్డు మీద బ్రతకాలన్నా బ్రతుకుతాను, అంతేగాని మీరు చూపించిన సంబంధాలు చేసుకున్నాను. నాకు ఇష్టం లేదు. తను అలాంటి వాడేనా నేను మార్చుకుంటాను, నన్ను ప్రేమించాను, అది నేను నమ్ముతున్నాను. నీ మాటలకు భయపడిపోయాడు. మీ నాన్న గుండె జబ్బు వచ్చింది, పడిపోయాడు. మీ నాన్న గుండె జబ్బు వచ్చి పడిపోయాడు. మీ మాటలకి ఏదో చెప్తుంటే ఏం చేస్తావు? వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? నందిని చూపించడానికి పెళ్లి చేసుకోలేదని ఇలా అయిపోతావా? నాన్న నాన్న లేదన్నా, నన్ను ఒక్కసారి నన్ను చూడు నాన్న. నీ ప్రాణాలు తీసి నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నా నాన్న. ఒక్కసారి లేదా నాన్న? రైట్ ఓకేనా?